హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక చక్కటి వీడియోతోటైతే వచ్చేసాను. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని ముఖ్యమైన తిథులలో, అలానే ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో ఉపవాసం చేయటం అన్నది అనాదిగా వస్తున్నది. కార్తీక మాసంలో అయితే ప్రత్యేకించి ఉపవాసాలకి ప్రాముఖ్యత అయితే ఉందనే చెప్పవచ్చు. కార్తీక మాసంలో చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకమైనదని శాస్త్రాలు మనకి తెలియచేస్తున్నాయి. అయితే కార్తీక మాసంలో ఉపవాసం ఉండేవారు పాటించవలసిన నియమాలు ఏమిటి? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కార్తీక మాసంలో ఉపవాసం ఉండేటటువంటి వారు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవలసి ఉంటుంది. సూర్యుడు తులారాశిలో ఉండగానే స్నానాన్ని చేసి శుభ్రమైన ఉతికినటువంటి బట్టలను ధరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు దుస్తులను ఈ సందర్భంలో ధరించకుండా ఉండడానికే చూడండి. అలానే పసుపు, పచ్చ, ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించడం మంచిది. ఎప్పుడైనా కూడా మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లయితే మన మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎదుటివారు వేసుకునే దుస్తులు కానీ లేదా మనం వేసుకునే దుస్తులు కానీ పరిసర ప్రాంతాలపైన చాలా ఎఫెక్ట్ని అయితే చూపిస్తూ ఉంటాయి. అందువలనే ప్రత్యేకమంటి పూజలు ఉన్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నలుపు రంగు దుస్తులను వేసుకోవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఉతికిన మంచి దుస్తులను ధరించిన తర్వాత పూజా మందిరాన్ని చక్కగా శుభ్రం చేసేసుకోవాలి. శివలింగాన్ని కానీ శివపార్వతుల యొక్క చిత్రపటాన్ని కానీ శుభ్రం చేసుకొని గంధము కుంకుమతో చక్కగా అలంకరించుకోవాలి. ఇప్పుడు దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో చిన్నపాటి శివలింగం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. అనంతరం పండ్లు, కొబ్బరికాయ శివలింగానికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇంట్లో ఉండే చిన్నపాటి శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయడం వీలు కావడం లేదు అనుకునేటువంటి వారు కనీసం మంచినీటితో అయినా కూడా అభిషేకించండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. మీరు చిటికెడు నీటితో అభిషేకం చేసినా కూడా సంతృప్తి చెంది మీకు తరగని ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆ బోలా శంకరుడు. అలానే సాయంత్రం కూడా తిరిగి స్నానం చేసి యథావిధిగా ఇంట్లో పూజ పూర్తి చేసుకొని ఇంటి గుమ్మం దగ్గర దీపాలను వెలిగించుకోవాలి. మీకు దగ్గరలో ఉండే ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని వీలైతే శివాలయంలో కూడా దీపాన్ని పెట్టడానికి ప్రయత్నించండి. శివాలయం దగ్గరలో లేదు అనుకునేటటువంటి వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళవచ్చు. అలానే శివాలయానికి వెళ్ళినప్పుడు మీకు వీలుగా శివుడికి అభిషేకం చేసే వీలు అక్కడ పరిసర ప్రాంతాలలో ఏమైనా ఉంటే తప్పకుండా శివుడికి కనీసం నీటితోనైనా అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. వీలైతే శివాలయంలో కూడా దీపాన్ని పెట్టండి. తర్వాత చక్కగా నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా కార్తీక మాసంలో ఉపవాసం చేయవచ్చు. ఉపవాసం ఉండేవారు సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత స్నానం చేసి శివుడిని పూజించుకోవాలి. ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూట పూజ చేయాలి. అలానే సాయంత్రం కూడా పూజ చేసుకొని ఆ తరువాత మాత్రమే నక్షత్ర దర్శనం చేసుకొని అప్పుడు ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది. ఉపవాసం ఉండేవారు వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. అలానే జుట్టు కత్తిరించుకోవడం కానీ, గోర్లు కత్తిరించుకోవడం కానీ, మధ్యాహ్నం నిద్రపోవడం వంటివి అస్సలు చేయకూడదు. ఆరోగ్యం సహకరించేటువంటి వారు వీటన్నిటిని కూడా పాటించి ఉపవాసం ఉండటం వలన పూర్తి ఫలితాలనైతే పొందగలుగుతారని శాస్త్రం మనకి వివరిస్తుంది. ఎవరైతే ఉపవాస దీక్షను చేస్తూ ఉంటారో వారి మనసులో ఎవరి పట్ల కూడా చెడు ఆలోచనలు కానీ చెడు భావాలు కానీ వారికి చెడు జరగాలి అనేటటువంటి ఆలోచన ఏమాత్రమూ ఉండకూడదు. అలానే చెడు మాటలను మాట్లాడకూడదు. ఉపవాసం చేసిన రోజంతా భగవంతుడిని స్మరణతో ఆరాధించుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి కూడా హాని చేయకూడదు. ముఖ్యంగా పేదవాళ్ళ పట్ల, మూగ జంతువుల పట్ల కరుణ, జాలిని కలిగి ఉండాలి. ఉపవాసం ఉండేవారు అబద్ధాలు అస్సలు ఆడకూడదు.
కోపానికి దూరంగా ఉండాలి. ఎవరిని దూషించకూడదు. అనవసరమైన మాటలు ఉపయోగించి ఎదుటివారి మనసును బాధ పెట్టకండి. ఉపవాసం ఉండేవారు మంచం మీద కాకుండా నేల మీద నిద్రించడం ఉత్తమం. కానీ ఆరోగ్యం సరిగా లేనివారు నియమాలను కొద్దిగా పాటించకపోయినా పర్వాలేదు. సుఖాలు సౌకర్యాలతో పక్కన పెట్టి వేయవలసి ఉంటుంది ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. అలాగే పరుపు మీద కూడా పడుకోకూడదు. వయసు సహకరించిన వాళ్ళు, అలానే ఆరోగ్యం బాగోలేని వారు, భయపడ్డవారు మంచం మీద పడుకోవచ్చండి. కార్తీక మాసంలో ఉపవాసం ఉండేవారు వారు చన్నీళ్ళతో మాత్రమే స్నానం చేయాలి. ఈ విధంగా చన్నీళ్ళతో స్నానం చేయటం చాలా మంచిది. చన్నీళ్ళతో స్నానం చేయలేము అనుకునేటటువంటి వారు గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించుకోండి. బాగా వేడిగా ఉన్న నీటిని అస్సలు ఉపయోగించుకోకూడదు. అయితే కొంతమంది కార్తీక మాసంలో చాలా కఠినంగా ఉపవాసం అయితే చేస్తూ ఉంటారు. దేవి భాగవతం ప్రకారం కటిక ఉపవాసం అసలు ఉండకూడదటండి. ఒక పూట ఆహారం అయితే స్వీకరించుకోవచ్చు. అలానే మన ఈ కార్తీక మాసంలో రెండోసారి చేసిన ఆహారం, మాడిపోయిన పదార్థాలు, ఉదయం వండిన ఆహారాన్ని సాయంత్రం వేళ తినడం ఇలాంటివన్నీ కార్తీక మాసంలో అసలు చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కార్తీక మాసంలో బయట భోజనాలకు కూడా వెళ్ళకూడదని పెద్దల మాట. హిందూ సాంప్రదాయాల ప్రకారం మన పంచాంగం ప్రకారం కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, పరమ పవిత్రమైనది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి పరమ ప్రియమైనటువంటి మాసం ఇది. ఈ మాసం ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి చక్కగా పూజించి ఆరాధించిన వారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని పండితులైతే తెలియచేస్తున్నారు. ఈ కార్తీక మాసంలో పరమశివుడికి ఆవు పాలతో అభిషేకించి జాజి పూలతో పూజిస్తే శివుడి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. పవిత్ర కార్తీక మాసంలో నదీ స్నానం, దైవ దర్శనం చేసుకోవడం వల్ల రెట్టింపుమైనటువంటి ఫలితాలు అయితే వస్తూ ఉంటాయని నమ్మకం. కావున ఈ కార్తీక మాసంలోనే ఎక్కువగా తీర్థయాత్రలకు వెళ్ళడానికి జనులు ఇష్టపడుతూ ఉంటారు. కార్తీక మాసంలో ప్రత్యేకంగా గోదావరి, కృష్ణ, నర్మదా వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం విశేషమైనటువంటి ఫలితాలను మనకు అందిస్తుంది. ఈ స్నానాలు పాపాలను తొలగించడంతో పాటు ముక్తిని కలిగించడానికి సహాయపడతాయి. మనసును పవిత్రతతో నింపుతాయని పురాణాలు మనకి చక్కగా వివరిస్తున్నాయి. కనుక కార్తీక మాసంలో చేసే స్నానం వల్ల శరీరం, మనసు, ఆత్మ అన్నీ కూడా పవిత్రమవుతాయని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో చేసేటటువంటి దానాలకు కూడా మరెంతో ప్రాముఖ్యత అయితే ఉంది. కార్తీక మాసంలో మనం చేసేటటువంటి చిన్న దానం కూడా చాలా రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తుంది. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం, దీపదానం చేయటం వల్ల పుణ్య ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. కార్తీక మాసంలో చేసే ఏ చిన్న దానమైనా మీకు 1000 రెట్ల పుణ్య ఫలితాలు ఇస్తుందని మనకు పురాణ వచనం. శివుడికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి పరమ పవిత్రమైన బిల్వదళాలను శివుడికి సమర్పించి పూజించాలి. ప్రతి సోమవారం ఇలా చేయటం వల్ల శివుడి యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది. కార్తీక మాసంలో ప్రదోషంలో చేసే శివారాధన అనంత కోటి పుణ్య ఫలితాలను అందిస్తుంది. కార్తీక మాసం ఉపవాసం వల్ల ఆరోగ్యం, దైవ చింతన వల్ల శుభం జరుగుతుందని శాస్త్రాలు మనకి తెలియచేస్తున్నాయి. కార్తీకం అంటే దీపాలకు ప్రధానమైన మాసం. ప్రవహించే నదులలో దీపాలను వదలడం, ఇంట్లో దేవుడి దగ్గర, తులసి కోట దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టడంతో పాటు ప్రదోష కాలంలో దేవాలయంలో లేదా ఇంటి దగ్గర దీపాన్ని పెట్టుకోవడం చాలా మంచిదని మనకు పెద్దలైతే తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో ఉదయం అలానే సాయంత్రం సమయంలో ప్రతిరోజు కూడా ఈ నెల రోజులు దీపారాధన చేయటానికి ప్రయత్నించండి. అంతేకాకుండా శివుడి యొక్క స్తోత్రాలు, మంత్రాలు ఈ శివ పూజ సమయంలో పఠించుకోండి. దీనివల్ల అనంత కోటి ఫలితాలైతే వస్తాయి. కార్తీక మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే మంచిదని శాస్త్రం మనకు చెప్తుంది.
బ్రహ్మ ముహూర్తంలో ఈ మాసంలో స్నానం చేసి తులసి పూజ చేయటం వల్ల అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. అందుకే ఈ మాసం తులసి మాతకు కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ కార్తీక మాసంలో దీపం చాలా ప్రత్యేకమైనటువంటిదండి. అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ మాసంలో తులసి కోట ముందు కానీ, దేవాలయాల్లో కానీ లేదా దేవుడి మందిరంలో కానీ మీకు వీలైనన్ని దీపాలలో దీపారాధన చేయటం అనేది చాలా మంచిది. ఏవో ఎక్కువ పూజలు చేయలేం, పెద్ద పెద్ద పూజలు చేయలేం అనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా ఎక్కువ దీపాలను ఇంట్లో పెట్టుకొని పూజించడం వల్ల దీపారాధన చేసినటువంటి మంచి ఫలితం మీకు లభిస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి ఈ నెలలో అన్ని రోజులలో మన ఇంటి ముంగిట సాయంకాలం సమయంలో దీపారాధన వెలిగిస్తే చాలా మంచిది. శివాలయం ప్రాంగణంలో కూడా దీపాలను వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలలో పేర్కొనబడింది. శివుని పూజలో అక్షింతలు ఉపయోగిస్తారు. మత విశ్వాసాల ప్రకారం శివలింగానికి అక్షింతలు సమర్పించడం వల్ల సంపద పెరుగుతుంది. అక్షింతలు దేవునికి సమర్పించేటప్పుడు బియ్యం గింజలు చెడిపోయినవి, విరిగిపోయినవి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అక్షింతలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అని అనుకుంటే గనక ఆవు నేతితో పసుపు కలిపి అక్షింతలు కలుపుకుని ఒక డబ్బాలో నీరు పడకుండా నిల్వ ఉంచుకున్నట్లయితే వాటిని విరివిగా మనం ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. శివుడికి చెంబుడు మంచినీళ్ళు పోసినా చాలు సంతోషపడిపోతాడు. ఆయన బోలా శంకరుడు. అందుకే కార్తీక మాసంలో కుదిరితే శివుడికి నీటితో కూడా అభిషేకం చేసేయండి చాలు. ఆయన ప్రీతి చెందిపోతాడు. పరమ పవిత్రమైనటువంటి బిల్వ పత్రాలతో శివుని పూజ చేస్తారు. ఈ కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా మీ పైన కలుగుతుంది. అయితే కొంతమంది తెలియక బిల్వ దళాలతో పాటుగా తులసి ఆకులను కూడా సమర్పిస్తూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శివుడికి తులసి ఆకులను అస్సలు సమర్పించకూడదండి. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. కార్తీక మాసంలో శివలింగంపై నల్ల నువ్వులను సమర్పించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. శివలింగానికి నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టడం వల్ల శనిదేవుని దుష్ప్రభావాలు తగ్గుతాయని నమ్మకం. కావున బాధపడేవారు, దరిద్రంతో ఇబ్బందులు పడుతుండేవారు నల్ల నువ్వులను శివుడికి సమర్పించుకోండి. కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవరికీ ద్రోహం చెయ్యకూడదు. పాపపు ఆలోచనలను, పాపపు పనులను చెయ్యవద్దు. దైవదూషణ అసలే చేయవద్దండి. దీపారాధనలో తప్ప నువ్వుల నూనెను మరి ఇతర అవసరాలకు అసలు వాడవద్దు. మినుములను ఈ మాసంలో తినకూడదు. నలుగు పెట్టుకుని స్నానం చెయ్యకూడదు. ఈ కార్తీక మాసంలో పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం తగ్గుతుంది. అలానే పూజ గదిలో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ముగ్గు వేసుకొని పూజ చేయాలి. ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఉపవాసం అంటే అంటే భగవంతునికి దగ్గరగా అని అర్థం. వాసం అంటే భగవంతునికి దగ్గరగా నివాసం అని అర్థం. ఉపవాసం అంటే మనం ప్రతినిత్యం చేసే పనులను యథావిధిగా చేసుకుంటూనే దైవంపై మనసుని లగ్నం చేయటానికి అది ఒక మార్గం. చూసారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ బోలా శంకరుడి యొక్క పూర్తి ఆశీర్వాదాన్ని పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.